కవర్ చేసుకోండి. పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మన కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ అంటే ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు మన స్వచ్ఛ భారత్ కింద ప్రధాని మోడీ గారు ఏదైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో మన భారతదేశం ఒక మంచి వాతావరణంలో మంచి పరిశుభ్రమైన నగరాలుగా మంచి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడాలంటే మన పట్టణాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన కావచ్చు, అలాగే మంచి వాతావరణం కావాలంటే పార్కులన్నీ కూడా శుభ్రం చేయడము, అలాగే స్కూల్ ప్రెమిసెస్ అన్నీ కూడా శుభ్రం చేయడము, అలాగే మనకు కమ్యూనిటీ పరంగా ఏదైనా మార్కెట్స్ కానీ అలాగే ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఈ 15 రోజులు మనకు 1వ తేదీ వరకు కార్యక్రమాలు ఈ పట్టణంలో మన మున్సిపాలిటీ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై మన పట్టణాన్ని ఒక మంచి పరిశుభ్రమైన నగరంగా ఏర్పడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి ఒక్క భావి పౌరులందరూ కూడా దీంట్లో గుర్తించుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామి కావాలని ఆశిస్తూ నమస్కారాలు. ప్రతిజ్ఞ. నేను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీ ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛంద సేవ అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో అంకితమవుతూ ఇళ్లలో, పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలలో, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో, చెరువులలో, ఇతరులలో, ఇతర అన్ని స్థలాల్లో పరిశుభ్రత పాటించేటట్లు చూస్తానని మన సొంత వినియోగం కోసం కాకుండా మరుగుదొడ్లు కట్టుకుని ఆర్థిక స్థోమత లేని ఇతరుల కోసం గుంతలు మరుగుదొడ్లు నిర్మించుకున్నట్లు చూడటం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ఉండేటట్లు చూస్తానని మరుగుదొడ్లు నిరంతర వాడకము, చేతుల పరిశుభ్రత, ఇతర స్వచ్ఛ అలవాట్లను అమలుపరుచుకునేటట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొస్తానని ఘన, ద్రవ, వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు, పునర్వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఘన, ద్రవ, వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను. స్వచ్ఛ పలమనేర్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్
మన లక్ష్యం. మీ ఇంటి దగ్గర కూడా పరిసరాలు శుభ్రంగా ఉండటం, చెత్త రోడ్డు మీద వేయకుండా, మీ స్కూల్ పరిసరాలు కూడా స్వచ్ఛందంగా మీరు ఎక్కడ కూడా చెత్త రోడ్డు మీద లేకుండా స్కూల్ ప్రెమిసెస్లో కానీ మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేది. అందరూ కూడా ఈ రోజు నుంచి మనకు అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ సేవా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని ప్రజలు భాగస్వామ్యమై మన పట్టణాన్ని స్వచ్ఛమైన పొలంనేరుగా అంటే మంచి వాతావరణం, మంచి పరిశుభ్రమైన నగరంగా, పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు కావచ్చు, పత్రికా విలేకరులు, అలాగే మా సెక్రటరీ సిబ్బంది, మా పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం మీ అందరికీ కూడా సేవ చేస్తుంటారు. అలాగే డ్వాక్రా మహిళలు, మన ఆఫీస్ సిబ్బంది, స్కూల్ పిల్లలు, అలాగే మన బీజేపీ తరఫున తాతయ్య గారికి, వారి బృందానికి మరి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.